అడవులంతా చెట్లతో నిండి ఉన్నట్లు, ఎడారి అంతా ఇసుకతో నిండి ఉన్నట్లు ఈ ప్రాంగణమంతా దేవుని దయగల సన్నిధితో నిండి ఉండును కాక. మన గుండెల నిండా దేవుని పట్ల కృతజ్ఞతాభావనతో నిండి ఉండును కాక. పవిత్ర వేద గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము సంపూర్ణము కావాలననియు ఈ సంగతులు నేను మీతో చెప్పుచున్నాను. మనము సంతోషంగా బ్రతకాలనేది మన దేవుని యొక్క ఆకాంక్ష. నెమ్మదిగా మన జీవితం మనుగడ శాంతియుతంగా, సమాధానకరంగా, ప్రశాంతపూరితంగా, ఆనందదాయకంగా, సౌఖ్యభరితంగా మన బ్రతుకు మనుగడ ఈ భూమి మీద కొనసాగించాలి అన్నది సృష్టికర్తైన దేవుని సంకల్పం. దాని కొరకు సమస్తమును ఆయన సమకూర్చి అట్టిపెట్టారు. ఈ విషయాలు నేను మీతో ఎందుకు చెప్తున్నాను అంటే, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ విషయాన్ని మీతో చెప్తున్నాను అని. మానవుడు ఈ రోజున ఎన్నో కలిగి ఉన్నాడు కానీ సంతోషాన్ని కలిగి లేడు. కారణం ఏంటంటే ఆయన సంకల్పాన్ని గ్రహించలేకపోతున్నాడు, ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అమెరికా నుంచి 3 సోదరులు బయలుదేరారు. సంతోషంగా 1-2 నెలలు ఇండియాలో ఉండి హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ చేద్దామని. మరి అమెరికా నుంచి వచ్చినప్పుడు విమానాశ్రయం రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన పిల్లలకి ఒకవేళ ఇంగ్లీష్ రాకపోతే ఇబ్బంది పడతాం, అందుకని మనమే 3 తెలుగు మొక్కలు నేర్చుకెళ్దామని అక్కడ వాళ్ళు తెలుగు నేర్చుకున్నారట. ఒక మొక్క ఏంటంటే, ఎవరెవరు వచ్చారని అడుగుతారు. మేము ముగ్గురము అని చెప్పండి. ఎందుకు వచ్చారని అడుగుతారు. మా సంతోషం కోసం, మా ఆనందం కోసం అని చెప్పండి. అయ్యా గెస్ట్ హౌస్కి వెళ్దాం రండి అయ్యా అని చెప్తారు. పదండి పోదాం అని చెప్పండి. అక్కడికి వెళ్ళాక ఎవరో ఒకరు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు. మీ సమస్య పరిష్కారం అవుతుందని 3 మొక్కలు నేర్పించి పంపించారు. విమానం దిగారు వాళ్ళు. అయితే అనుకోకుండా ఆకస్మికంగా విమానాశ్రయం బయట ఒక హత్య జరిగింది. అక్కడంతా కర్ఫ్యూ విధించారు. లోపలికి వెళ్ళటానికి అవకాశం లేక వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు అక్కడ ఆగిపోయారు. వీళ్ళు బెత్తర సూపులు చూసుకుంటా వాళ్ళ బ్యాగులన్నీ లాక్కుంటా బయటకు వస్తే అక్కడ శవం ఉంది, చుట్టూ పోలీసులు ఉన్నారు. వ్యవహారం అంతా ఎవరు చంపారని అడిగారు. వీళ్ళు ఫస్ట్ మాట నేర్చుకున్నారు కదా, మేము ముగ్గురము అన్నారు. ఎందుకు చంపారని అడిగారు. మా సంతోషం కోసం, మా ఆనందం కోసం అన్నారు. మీ సంతోషం కోసం, ఆనందం కోసం మా ఇండియాకి వచ్చి వీళ్ళు ముగ్గురిని చంపుతారు, పదండి జైలుకి అన్నారు. పదండి పోదాం అన్నారు. జైల్లో వెళ్ళి కూర్చున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో వాళ్ళకి తెలవదు. సంతోషంగా గడపాలని వచ్చారు కానీ దుఃఖంతో, బాధతో, వేదనతో గడుపుతున్నారు. మనం కూడా సంతోషంగా గడపాలని చాలా ప్రయత్నాలు చదువుకుంటున్నాం, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాం, విదేశాలకు వెళుతున్నాం, ఏవో కార్లు కొనుక్కుంటున్నాం, బిల్డింగ్, కానీ సంతోషంగా ఉన్నామా? ఎందుకు లేమంటే ఆయన చెప్పినట్లుగా మనం చేయకపోవటం వల్ల. నేను చెప్తున్నాను, నేను చెప్పినట్లుగా మీరు చేసినట్లయితే మీరు సంతోషంగా ఉండటమే కాదు, ఆ సంతోషం పరిపూర్ణమైన సంతోషంగా మార్చబడుతుంది. హల్లెలూయా. యేసయ్య చెప్తున్నారు, ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు సంతోషంగా ఉండాలి. ఏంటి ప్రభువా ఆ విషయాలంటే, చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయంలోనే 5వ వచనం చదవండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన శిష్యులు మీరు. 14వ వచనం కూడా 27వ వచనం కూడా, మీరు నా స్నేహితులు, మీరు నాకు సాక్షులు. చాలండి, 4 మాటలు చెప్తున్నారు. మీరు తీగలు, మీరు శిష్యులు, మీరు స్నేహితులు, మీరు సాక్షులు. ఆమేన్. ఆయన ద్రాక్షావల్లట, మనం తీగలుగా ఉండాలట. ఇలా అనండి నాతో, ద్రాక్షావల్లివి నీవే కదా, ద్రాక్ష తీగెను నేనే కదా. నీ జీవము నాలో పోసి, నన్ను ఫలించు తీగెగా చేయుమయా, యేసయ్యా త్వరగా
వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. ఆయన జీవము మనలోకి ప్రవహించాలి. ఆమేన్. ఆయన ద్రాక్షావల్లి, మనము తీగలుగా ఉండాలి. అప్పుడు మనం బహుగా ఫలిస్తాం. ప్రేమ, సంతోషం, సమాధానం, ఆశా నిగ్రహం, దీర్ఘశాంతం, ఈ ఆత్మ ఫలాలు, నీతి ఫలాలు, వెలుగు ఫలాలు, జిహ్వా ఫలాలు, మారు మనసు దగ్గర ఫలాలు, సేవా, ఎన్ని రకాల ఫలాలైనా మనలో ఫలించడానికి కారణం ఏమిటంటే మనము ఆయనలో అంటుకట్టబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ గుణగణాలు, ఆయనలో ఉన్న ఔన్నత్యత, ఆయనలో ఉన్న ఆ శ్రేష్టత్వం మనలోనికి ప్రవహించాలి అంటే మరియా మార్తా ఇద్దరూ చేర్చుకున్నారు, కానీ మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుని నేర్చుకుంది. అందుకనే యేసుక్రీస్తు యొక్క స్వభావం, ఆయన యొక్క పోలికలు, ఆయన గుణగణాలు మరియలో ఎక్కువగా మనం చూడగలుగుతాం. చాలామంది మనం ఆయన చేర్చుకుంటున్నాం, కానీ ఆయన అంటుకట్టబడే అనుభవానికి మనం రావటం. నలపాడు మాథ్యూ సాయి గారు పాట రాశారు. సద్గుణశీలుడ సుగుణాలు చూచి హృదిలో నేను మురిసిపోతిని, సుగుణాలు నాలో చూచుటకే నీవు, సుగుణాలు నాలో చూచుటకే నీవు సిలువలో నాకై నలిగిన యేసయ్యా, నిన్ను మరచి నన్ను నేను మరచి. ఆయన రాసిన పాట ఏంటంటే, సుగుణాలు నీలో ఉన్నాయి, ఆ సుగుణాలు మాలో కూడా నువ్వు చూడాలని ఆశపడుతున్నావు. దేవునికి స్తోత్రం. ఆయన సుగుణాలు, ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు, ఆయన స్వభావం, ఆయన నైజం, ఆయన వైఖరి మనము కూడా పుణికిపుచ్చుకొని, మనము కూడా సంతరించుకొని, మనము ఆయన వలె బ్రతకాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు సుస్పష్టంగా నేర్పిస్తుంది. దేవ స్వభావములో మనమందరము పాలివారము కావాలని ఈ గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని యొక్క రూపము, పోలిక మనలోకి రావాలి అంటే మనం ఆయనతో ఏం చేయబడాలంటే అంటుకట్టబడాలి. ఆయనలో ఉన్న సారమంతా మనలో ప్రవహించబడాలి. హల్లెలూయా. అడవి చెట్టు కొమ్మనై, చేదు రసపు జీవినై, కొట్టివేయబడిన నన్ను పట్టుకున్న ప్రేమ, క్రీస్తు మంచి చెట్టుకు అంటుకట్టబడినాను, క్రీస్తు మంచి చెట్టుకు అంటుకట్టబడినాను, క్రొత్త రసం ఇచ్చింది, శక్తితో నింపింది, నిత్య జీవార్థమైన నా యేసు ప్రేమ. ప్రేమంటే ప్రేమ. అడవి చెట్టు కొమ్మలు మనం, చేదు రసపు జీవులు మనం, క్రీస్తు యేసు మంచి చెట్టుతో అంటుకట్టబడాలి. హల్లెలూయా. నా భార్య ప్రసవించడానికి వెళ్ళింది 35 ఏళ్ల క్రితం వాళ్ళ పుట్టింటికి. తేడా వస్తే మా అమ్మాయికి హాస్పిటల్ తీసుకెళ్ళా. అప్పట్లో 250 అంత అయింది హాస్పిటల్ ఫీజు ఖర్చు అంతా. ఇంటికి వచ్చాక మా అమ్మ అంది, ఒరే 5వ నెల వచ్చేదాకా మన ఇంటికి తీసుకొచ్చేదాకా ఖర్చు ఆలదేరా అంది. 5వ నెల వచ్చేదాకా వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి, మన ఇంటికి వచ్చి కదా మనం ఖర్చు పెట్టుకుంటాం, నువ్వెందుకు ఖర్చు పెట్టావురా, తీసేసుకో డబ్బులు అంది. సిగ్గు శరం లేకుండా తీసేసుకుని వెళ్ళి మా అమ్మ అందరూ మీదే ఖర్చు అంట, మాదేం లేదంట. 35 ఏళ్ళ క్రితం అమ్మ. ఇప్పుడు మా అత్తగారికి నేను ఒక ఇల్లు కట్టి పెట్టా. హల్లెలూయా. మా సంఘంలో ఒక పేద బిడ్డ ఉన్నాడు, ఉత్తేజ్ అని. మా రాజశేఖర్ తెలుసు, ఉత్తేజ్. అటు తల్లిదండ్రులు లేడు పాపం, పేద బిడ్డ, తల్లి లేదు తండ్రి లేడు. అందుకని మేమంతా కలిసి ఆడుకో ఇల్లు కట్టి పెట్టేశాం. మన ఎవరికో కొంచెం బాగోలేదని పలకరించడానికి వెళ్ళాం. పెద్ద వయసు వాళ్ళది, వృద్ధులు, పెద్ద రేకుల షెడ్లో ఉంటున్నారు, వేడిగా ఉంటుంది. నేను కాసేపు కూర్చొనిపోయా. అందుకని వెంటనే మా సంఘంలో రాజేష్ అని ఏసీ మెకానిక్ ఉంటే పిలిపించి ఏసీ పెట్టించేసాం. నా కూతురికి దోమలు కొట్టకుండా గొడుగు కొనుక్కొచ్చినా మా అత్తగారి దగ్గర డబ్బులు తీసుకున్నా. నేను ఇలా చేయటానికి గల కారణం ఏమిటంటే యేసు ప్రభుతో ట్రావెల్ చేయటమే. హల్లెలూయా.
ఆయన సహవాసం, ఆయన ప్రేమ, ఆయన పాదాల దగ్గర కూర్చుండే అనుభవాలు మన జీవితాన్ని మారుస్తాయి. మనలో ఉన్న చేదు రసపు ఆ అనుభవాలన్నీ పోయి మరలా తిరిగి మన జీవితం ఇతరులకు మాధుర్యమును పంచేవారంగా మార్చబడిపోతాం. హల్లెలూయా. మనము తీగలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయ్యా, నేను పనికిమాలిన దాన్ని కాదయ్యా, నేను తాగి రాలేదయ్యా అంది హన్న. అంటే పనికిమాలిన తీగలు కొన్ని ఉంటాయి ఎట్టండి. అయ్యా, నేను పనికిమాలిన దానిగా నన్ను నీవు ఎంచవద్దయ్యా, నేను తాగి రాలేదయ్యా. నాబాలు ఎలాంటి వాడంటే బహు పనికిమాలిన వాడమ్మా. తాగటం, తినటం, ఆయన స్వార్థం, ఆయన పొట్ట, ఆయన బట్ట, ఆయన సుఖం, ఆయన భోగం, ఆయన విలాసమే తప్ప ఇతరుల యొక్క ఆకలితో అలమటించిపోతుంటే వాళ్ళని పట్టించుకుందాం, వాళ్ళకి మనకున్న దాని నుంచి పిడికిడు పెడదామని ఆ స్వభావం, ఆ నైజం, ఆ వైఖరి లేదు. పేరుకు మాత్రం అది కాలేబు సంతతి వాడు. పేరు గొప్ప, ఊరి దెబ్బ, పైన పటారం, లోన లోటారం, నోటి నిండా పళ్ళు, కడుపు నిండా కుళ్ళు. కాలేబు సంతతి వాడే, కానీ పడికిడి మెతుకులు, రొట్టెలు కావాలి, ఆకలేస్తుందని చేయి చాచి వస్తే గొప్ప వ్యక్తికి ఇంత ఆహారం పెట్టున్న భాగ్యం, నా ధన్యతని ఎంచుకోలేకపోయాడు. కొంచెం రొట్టెలు కూడా ఇవ్వలేని ఒక స్వార్థపరుడు, పనికిమాలినోడమ్మా. ఏ మాట పడితే ఆడావిడ ఈడావిడ నాకా ఇట్ట వెనక ముందు ఆడకుండా మాట్లాడే తత్వం, నైజం, వైఖరి ఉంది. తాగుపోతాడు, తాగుతాడు, వాగుతాడు, తూగుతాడు. తాగుపోతాడు ఏం చేస్తాడు? తాగుతాడు. తాగినోడు ఊగుతాడు. ఊగుతాడు అంతేనా? వాగుతాడు. ఎన్ని చేస్తాడు? ఇష్టం వచ్చినట్టుగా, నోటికి వచ్చినట్టుగా హట్ అవుతారు, నొచ్చుకుంటారు, బాధ ఏమనదా. ఇంటికి వచ్చాడు, భార్యని ఏం కూర అన్నాడు. పొద్దున కూర అనండి, ఈ పూట ఏం కూర ఉండలేదండి అంది. పొద్దున కూర వేసి పెడతావు నాకు, దాని తిరిగి వెళ్ళి పట్టరా అన్నాడు. ఇంకో చెన్నిళ్ళు ఉంది, వెళ్ళపోతే కొడతాడు. వెళ్ళటాక ఆవిడకేం ఇష్టం లేదు, ఆత్మాభిమానం, దానింటికి నేను వెళ్ళటాడు పనికి మళ్ళీ. వెళ్ళపోతే తనులు తినాలి, ఏం తెలియదు, ముందు వెనక ఆలోచించాడు. అందుకని గిన్నె తీసుకుని వెళ్ళింది. దారిలోకి వెళ్ళాక ఆవు పేడ కడేసింది. అది చూశాక ఈవిడికి ఒక ఆలోచన వచ్చింది. చక్కగా గిన్నె నిండా పేడకు పట్టుకొని ఇంటికి వచ్చి, అయ్యా ఆవిడ కూడా ఏం వండలేదంటే గోంగూర పచ్చడి చేసిందట. ఆ రోజులు లొట్టలేసి తింటున్నాడు. ఎంత కమ్మగా ఉండిందే నీ మొహం, పెళ్ళి 15 ఏళ్ళైంది, ఎప్పుడెట్టు ఉండేవా నీ మొహం తగలయ్యా. వండితే ఎట్టు చేయాలి, గోంగూర పచ్చడి బ్రహ్మాండంగా ఉంది. గిన్నెడుకు తినేసాడట ఆయన. అలా ఏం తింటున్నామో ఏంటో రుచి పసి ఏం తెలియదు వాళ్ళకే. పాస్టర్ గారు వాక్యం చెబుతున్నారు, తాగకూడదండి, తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారండి అని. అంటే నువ్వు ముంజిలు తింటావా, నువ్వు తాటికాయలు తింటావా, నువ్వు తేగలు తింటావా, నువ్వు ఇల్లు గుట్టించుకుంటావా, దళ్ళు కట్టించుకుంటూ తాటాకులతో బొళ్ళు వాడతావా, అవి వాడతావా, ఎన్ని వాడగల అందులోంచి వచ్చిందే కళ్ళు, అది తాగితే నరకానికి వెళ్ళిపోతారా అన్నాడట. అప్పుడు పాస్టర్ గారు అన్నారట, అయ్యా మీరు పాలు తాగుతారా, పెరుగు తింటారా, మీకు ఇష్టమేనా, వెన్నపూసో, నెయ్యమో, కాఫీ, బోర్నవిటా, జున్ను తింటానండి, మరి పేడో మరి అన్నీ అందులోంచి వచ్చినాయి కదండి. అంటే వితండవాదం చేస్తారన్నమాట, జ్ఞానం ఉండదు. అందుకని అంటుంది, అయ్యా నన్ను పనికిమాలిన దానిగా మీరు ఎంచబాకండి అయ్యా. పనికిమాలిన తీగలు మన జీవితంలో నుంచి కత్తిరించి వేయి, క్రీస్తు యేసు అనే శ్రేష్టమైనటువంటి ఆ చెట్టుతో మన బ్రతుకులు అంటుకట్టబడితే ఫలవంతంగా ఈ లోకానికి మాధుర్యమును పంచిపెట్టే వారంగా మనం మార్చబడిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ద్రాక్షావల్లి అయితే మనము తీగలు. మన స్వభావాన్ని మనమే మార్చుకోలేము, ఆయనతో అంటుకట్టబడితే తప్ప. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది, తీరునా నా కోరిక, చేరితి ప్రభు పాదాల చెంత. తిరుద్దంటే ఆయన పాదాల దగ్గర కూర్చునే అనుభవం. ఇందాక పాస్టర్ దైవజనులు ప్రార్థన చేశారు, అరగంట కూర్చోలేకపోతున్నాం అయ్యా. ఎక్కడి నుంచి వస్తాయి ఆ స్వభావం, ఎక్కడి నుంచి వస్తాయి ఆ బుద్ధులు, ఎక్కడి నుంచి వస్తాయి ఆ లక్షణాలు, మనలోకి ఎలా పాస్ అవుతాయి? అంత బిజీ అయిపోయాం, ఫోన్లో అయితే ఎన్ని గంటలని గడుపుతున్నాం మనం, కానీ ఆయన పాదాల దగ్గర ఒక అర్ధగంట కూడా గడపలేకపోతున్నాం. తీరునా నా కోరిక, చేరితి ప్రభు పాదాల చెంత. తిరుద్ది ఎప్పుడు? ఆయన పాదాల దగ్గర నువ్వు గంటలు గడిపితే. హల్లెలూయా. ఆ స్వభావమే, ఆ ప్రేమే, ఆ లక్షణాలే నీవు కూడా పుణికి పుచ్చుకుంటావు ఆయనతో అంటు కట్టుబడితే.
కూషు దేశస్థుడు తన చర్మపు రంగును తాను ఎలాగునా మార్చుకోలేడు. చిరుతపులి తన ఒంటి మీద ఉన్నటువంటి మచ్చలను తనంతటికి తాను ఎలాగునా మార్చుకోలేదు. మన స్వభావాన్ని మనం కూడా మార్చుకోలేం. రాతి గుండెను మీలోంచి నేనే తీసివేసి మాంసపు హృదయాన్ని నేను మీకు అనుగ్రహించేస్తాను. హల్లెలూయా. ఇలానండి, స్వభావాన్ని మార్చేది నీవే, శక్తితో నింపేది నీవే, శక్తితో నింపేది నీవే, ఆలోచన చెప్పేది నీవే, ఆలోచన చెప్పేది నీవే, ఆత్మతో నడిపేది నీవే, ఆత్మతో నడిపేది నీవే, ప్రియా పరిశుద్ధాత్మ దిగిరమ్మయ్యా, ప్రియా పరిశుద్ధాత్మ దిగిరమ్మయ్యా, యేసు నామములో ఆహ్వానిస్తున్నాము, యేసు నామంలో ఆహ్వానిస్తున్నాము. హల్లెలూయా. అయ్యా, మా స్వభావాలు మార్చగలిగేది నువ్వే. మా వైఖరి, మా గుణగణాలు, మా లక్షణాలు, మా తీరుతెనులు మార్చగలిగినటువంటి వ్యక్తివి నీవే నాయన. మా హృదయంలోకి వచ్చి మమ్మల్ని మార్చు నాయన. తర్వాత దేవుడు అంటున్నాడు, మీరు ఆయనతో అంటుకట్టబడితే అప్పుడు బహుగా ఫలిస్తారు. అప్పుడు మీరు బహుగా ఫలిస్తే నాకు శిష్యులైపోతారు అంటున్నాడు. హల్లెలూయా. సమస్తమును విడిచిపెట్టుకున్నవాడు ఆయన శిష్యుడని లూకా 14 రాయబడింది. శిష్యుడంటే ఎవరు? సమస్తమును విడిచిపెట్టుకున్నవాడే. అది ఏసన్న గారిని ఒక ఆవిడ భోజనం చేయమంట, అయ్యా పప్పు పులుసు పెట్టాను కొంచెం భోజనం చేసి వెళ్ళయ్యా అంది. ఆయన ఎవరి కాలంలో ఉండగా ఆయన ఆకలితో ఉన్నారు పాపం, పెట్టమ్మా అంటే పెట్టింది. ఈ లోపల భర్త వచ్చాడు చుట్ట కాల్చుకుంటా. ఏ వయసులోనే ఉన్నావుగా, కష్టపడి తినొచ్చుగా, సేవ అని అందరూ ఇది ఒకటి నేర్చుకున్నారు అని ఆ చుట్ట నోట్లో తీసి అనూసాడట. తిన్న కంచంలోనండి. కోపం వచ్చి లేచి వెళ్ళిపోయాడు అనుకోండి, సేవకుడు అన్నావుగా ఏది అని భార్యని నిందిస్తాడేమో, చర్చికి పంపించడేమో. ఆ లక్షణాలు ఏం కనపడలేదే, అంత కోపం ఏంటి, అంత రోషం ఏంటి, అంత పౌరుషం ఏంటి అంటాడేమో. అందుకని ఆ కాండ్రించి ఉమ్మేసిన ఉమ్ముతో సహా కలుపు తీసాడట్టండి దైవజనుడు. ఆయన ఆశ్చర్యపడి, ఎంత యవ్వన కాలంలో ఉన్న ఇతడు కాండ్రించి ఉమ్మేసినా సరే ఏం కోపగించుకోకుండా అయినా అన్నం తినేసి అమ్మ వస్తానమ్మా, అయ్యగారు వెళ్ళొస్తానండి అని వందలు చెప్పి వెళ్ళిపోయాడట. అప్పుడు ఆయన అన్నాడట, మీ పాస్టర్ గారు అందరిలాంటోడు కాదు, చాలా క్రీస్తు మనసు కలిగిన ఆయనే. వెళ్తూ వెళ్తూ ఇదిగో అక్కడ వేరుశనగకాయల బస్తాలు ఓ బస్తా మందిరానికి తీసుకెళ్ళి అన్నాడట. అప్పుడు ఏసన్న గారు అంటారు, ఆయన ఒక ఉమ్మే వేసాడు కాబట్టి ఒక బస్తానే వచ్చింది మందిరానికి. ఇక 3 ఉమ్ములు ఎత్తే 3 బత్తాలని పంపించాడు. ఆయన కాడి నుంచి 3 ఉమ్ములు ఎత్తే 3 బత్తాలు వచ్చాయి కదా అంటాడు ఆ దైవజనుడు. ఏమండి, కోపము మానము, ఆగ్రహమును నీవు విడిచిపెట్టుము, కేవలం ఇది కీడుకే కారణము, ఇది కీడుకే కారణం. ఎంత కోపము మనకే. ఆవిడన్నారు జెస్సికా పగడాల గారు, నా భర్తను ఒకవేళ ఎవరైనా చంపేస్తున్నట్లయితే యేసు ప్రభు క్షమించటం, ప్రేమించడమే మాకు నేర్పించారు. నేను కూడా వారిని క్షమిస్తున్నాను, వారిని ప్రేమిస్తాను అంది ఆ దేవుని సేవకురాలు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? క్రీస్తుతో మనం అంటుకట్టబట్టమే. వీరు నిజముగా శిష్యులు అని చెప్పడానికి రుజువు అదే, ఆనవాలదే, గుర్తదే. ఆమేన్. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా అనండి, యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము, విశ్వాసముతో సాగెదము, అందరి ఎడల ప్రేమ చూపేదం, అందరి ఎడల ప్రేమ చూపేదం, యేసు చెంతాకు పిలచెదము, యేసు చెంతాకు పిలచెదము, మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము, అతి వేగముగా సేవ చేతుము,
యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా శ్వాసముతో సాగేదము. హల్లెలూయా. మా ఊర్లో 2 గుళ్ళు ఉన్నాయండి. ఒకటి మేడూరు ప్రసాద్ గారు పూజారు. ఆయన యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుని పెద్దమద్దాలిలో ఇవాళ దేవుని సేవ చేస్తున్నారండి. రెండో ఆయన మొన్న నా భార్యకి క్యాన్సర్ వచ్చి జస్ట్ మేము కెమో కూడా బయాప్సీ చేయించాం, తర్వాత పెట్ స్కాన్ చేయించాం, మణిపాల్లో ఆయుష్లో 2-3 హాస్పిటల్ తిరిగి ప్రార్థన చేశాం. దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఒక దర్శనం ఇచ్చారు. ఆయన ఒక అరిచెయ్య వచ్చింది, సైబాల్ డబ్బాలాగా ఉంది. ఆ సైబాల్ డబ్బా నుంచి ఒక ఆయింట్మెంట్ తీసి ఒక పెద్ద గెడ్డ ఉందన్నమాట లోపల, ఆ గెడ్డ మీద రాసేసాడు ఆయన. ప్రార్థన చేసిన తర్వాత ఈ దర్శనం చూసిన తర్వాత ఒక 1 వారం రోజుల తర్వాత మళ్ళీ మణిపాల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎవరైనా దైవసేవకుడు చూసి స్కాన్ తీసి ఆయన నిర్గాంతపోయాడు. దేవుడు ఒక 5 పైసలు ట్యాబ్లెట్ వేసుకోకుండా ఆమె క్యాన్సర్ గడ్డని కరిగించేశాడు. హల్లెలూయా. మేము వర్ణవాసాయి గారిని పిలిచి ఇలాగే స్తుతికోవడం పెట్టుకున్నాం. ఇంకో గుడి పూజారి వచ్చి ఆయన నాకు కానుకిచ్చాడు. నేను అన్నాను, ఇది స్తుతికోవటం ఇది మేము పెట్టుకుంటాం, మీటింగ్ అయితే తీసుకుంటా కానీ స్తుతికోవడం తీసుకున్నాను. అవన్నీ నాకు తెలియదండి పాస్టర్ గారు, నాకు ఇవ్వాలనిపించింది, మీరు తీసుకుని మా కోసం ప్రార్థన చేయండి అని నా చేతిలో కానుక పెట్టాడు. వస్తూ ఆయన రాతి ఉసిరికాయలు మా కోసం తెచ్చి చాలా బాగుంటాయి పాస్టర్ గారిని పట్టమని పెట్టిళ్ళాడు. అందారి ఎడల ప్రేమ చూపేదం, యేసు చెంతాకు పిలచేదము. అందరి ఎడల మనం ఏం చూపాలండి? ప్రేమను చూపాలి. యేసుక్రీస్తు శిష్యులు అంటే గుర్తదే. యోహాను సువార్త 13:35. ప్రేమ గలవారై ఉన్న ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని, యేసు ప్రభు శిష్యులండి వీరు అని తెలియటానికి రుజువేంటి, ఆనవాళ్ళేంటి, గుర్తేంటి, ఎవిడెన్స్ ఏంటి అంటే మీరు ప్రేమ కలిగిన వారుగా ఉంటారు. ద్వేషము కలిగిన వారుగా, అసూయ కలిగిన వారుగా, కక్షలు, కార్పణ్యాలు, బూతులు, సరసోక్తులు, లోక సంబంధమైనటువంటి ఆ విధి విధానాలు కలిగిన వారుగా మీరు ఉండలేరు. ఇక ఏమై కొంచెం కాఫీ పెట్టు అన్నాడు. భార్య వెళ్ళి కాఫీ పెడతాను. కళ్ళు తిరిగి కింద పడిపోయింది వంటగదిలో. శబ్దం వస్తే ఈయన వెళ్ళి చూశాడు. భార్య కింద పడిపోయింది, కాఫీ కాగుతుంది పొయ్యి మీద. ఈయన కాఫీ వడపోసుకుని తాగేసి తలుపు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆఫీస్కి. లంచ్ టైంలో కొలీగ్తో మాట్లాడుతున్న వాళ్ళు, పొద్దున్న నా భార్యని కాఫీ పెట్టమన్నారా? ఏమైందిరా? కాఫీ పెడితే కళ్ళు పడిపోయిందిరా. మరి ఏం చేసావురా? కింద పడిపోయిన నా భార్యను జుట్టు పట్టుకుని లేపి కాఫీ పెడతావా చస్తావా అని పెట్టించుకుని తాగొచ్చేంత ప్రేమ లేని వాడని నేను కాదురా, నేనే కాఫీ తాగొచ్చేసానంట పెట్టుకుని. ఎందుకని ప్రేమగా ఉండరా అన్నాడట. ఇదే ప్రేమ? ఏంటి దీన్ని ప్రేమ అంటారండి? బందెల రాజరత్నం అయ్యగారిని ఒక విశ్వాసే నన్ను వాక్యంలో పెట్టి పొడిచాడని, అయ్యగారు పలానా ఊరు వెళ్తా ప్రార్థన చేయండి అయ్యగారు అంటే, అయ్యగారు ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకొని. ఆయన ముందునే తెచ్చుకున్నాడు చాకు, తెచ్చి కడుపులో పొడిచేశాడు. అప్పట్లో రిక్షాలే, అమ్మగారు వీళ్ళంతా పొడి చేసి పారిపోతే ఆ రిక్షాలో వేసుకుని అమ్మగారు పిల్లలు అయ్యగారిని హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. హాస్పిటల్లో వెళ్తూ ఆయన ఆఖరి మాట ఏంటంటే, ఇదిగో అతను మీరు కేసు పెట్టొద్దు, పోలీసులకు అప్పగించొద్దు, అతనికి భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎంతో దుఃఖపడతారు, అతను విడిచిపెట్టేసి దేవుని చేతులకు అప్పగించేసేయండి అని చెప్పి ఆయన రిక్షాలోని కన్ను మూసేశాడు. ఆఖరి మాట అదే. కక్షలు, కార్పణ్యాలు, పగలు, ప్రతీకారాలు తీర్చుకోవటం యేసు ప్రభు శిష్యుల లక్షణాలు కావా? మనం ఆయనతో అంటు కట్టబడితే ఆ ప్రేమే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, దయతో వీరిని క్షమించు అనే ఆ స్వభావం మనలోకి వచ్చేస్తాయి. ఆ ప్రవాహం, ఆ ఊటలు మనలోకి వస్తాయి. మనం ఆయనకి శిష్యులం అయిపోతాం. హల్లెలూయా. సమస్తమును విడిచిపెడతాడు, ప్రేమ కలిగిన వాడుగా మసులుకుంటాడు. ఇది శిష్యుడు అనటానికి రుజువు, గుర్తు, ఆనవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీరు అక్కడ ఆగిపోకూడదు. మూడోదిగా మీరు ఏమవ్వాలి అంటే, నాకు మీరు స్నేహితులైపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ముందు ఏమవ్వాలి? తీగగా ఉండాలి. తీగగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే బహుగా ఫలించి శిష్యులుగా మనము మార్చబడిపోతాం. శిష్యులమైన మనం ఏమవుతామంటే స్నేహితులం అవుతాం. శిష్యుడు అంటే గురువు, శిష్యుడు ఎక్కువ తక్కువ, పెద్ద చిన్న కదా. మరి స్నేహితులంటే ఈక్వల్, ఇక ఎక్కువ లేదు తక్కువ లేదు.
మీరు నా ఆజ్ఞలు గైకొనేలా మీరు నాకు నా దాసులుగా ఉండరు, నాకేమవుతారు? మీరు స్నేహితులు అవుతారు. అందుకే అబ్రహాముకు చెప్పకుండా నేనేమి చెయ్యను, ఆయన నా స్నేహితుడు. అయ్యా లాజరును పంపించయ్యా, నా దాహం తీర్చయ్యా అంటే దేవుణ్ణి అడుగుతాలే, ఆయన పంపమంటే పంపుతాలే, నాదేముంది ఇక్కడ అన్నాడా? అన్నా. ఆయన ఏమన్నాడు? కుదరదు అన్నాడు. అయ్యా మా ఇంటికి వాళ్ళకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి, ఒక 20 కుర్చీలు కావాలయ్యా, మన మందిరంలో ఉన్నాయిగా, ఇవ్వండి అయ్యా అని అడిగారు అనుకోండి. నాదేముందమ్మా, అయ్యగారికి ఫోన్ చేయండి, అమ్మగారికో అయ్యగారికో, వాళ్ళు ఇమ్మంటే ఇస్తాను, అదేముంది అనరా? కుదరదో, ఇవ్వటం కుదరదో అని చెప్పేస్తున్నాడు ఈయన. ఎందుకని? ఈక్వాలిటీ, ఈజ్ మై ఫ్రెండ్. ఆయనంతా అసలు దానికి పేరేం పెట్టారు? అబ్రహాము రొమ్ము. ఏంటన్నది? అబ్రహాము రొమ్ము. 12 గుమ్మముల పరలోక రాజ్య పట్టణానికి దేవుడు పెడుతున్నాడు అబ్రహాము రొమ్ము అని పేరు పెట్టాడు. హల్లెలూయా. నేను సేవలోకి రాకమునుపు నాకు బిజినెస్ ఉండేది, సంతూర్ సోప్స్ ఈ బిజినెస్. దానికి ఒక ఆర్సీ తీసుకోవాల్సి వచ్చింది, గవర్నమెంట్ లైసెన్స్. దానికి ఏదైనా పేరు పెట్టాలని. మా అమ్మ పేరు సరోజిని, మా అమ్మాయి పేరు అనూష, నా భార్య పేరు రాజ్యం. ఏం పేరు పెడదామా అని ఆలోచిస్తున్నా. కానీ నన్ను దేవుళ్ళలోకి నడిపించిన ఒక సహోదరు ఉంది, ఆవిడ పేరు అరుణరేఖ. నేను ఈ ముగ్గురిని పక్కన పెట్టి నన్ను దేవుళ్ళలోకి నడిపించింది, నేను పరలోకానికి వెళ్ళటానికి ఆమె కారకురాలయ్యింది. ఇంత గొప్ప దేవుడిని తెలుసుకుని ఆయన ద్వారా రక్షణ పాపక్షమాపణ పొందడానికి ఆ బిడ్డే కారణం కదా అని నేను అరుణోదయ ఎంటర్ప్రైజ్ అని పేరు పెట్టా. కృతజ్ఞత కలిగి ఆవిడ పేరు పెట్టుకున్నాను నేను నా వ్యాపార సంస్థకి, అరుణోదయ ఎంటర్ప్రైజెస్ అని. దేవుడు కూడా అబ్రహాము రొమ్ము, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నా స్నేహితుడు, ఆయన చెప్పకుండా నేనేమి అంటే దేవుని హృదయంలో అబ్రహాముకు అంత సముచితమైన స్థానం ఇచ్చాడు. ఆయన నీకు స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాడు. ఎప్పుడు నువ్వు ఆయనతో అంటుకట్టబడినప్పుడు, అక్కడి నుంచి ఒక మెట్టెక్కి శిష్యుడిగా నీవు మార్చబడినప్పుడు నీకు ఆయన స్నేహితుడు అయిపోతాడు.